మ్యాక్సిమం అందరూ హెయిర్ ప్యాక్ అంటే పెరుగు లేదంటే మెంతులవి పెడతారు. టౌన్‌లో వాళ్ళైతే అదే పెడతారు. ఎందుకంటే వాళ్ళకి దాసనాకులు అయన్నీ ఏడ దొరుకుతాయి చెప్పండి. సో, వాళ్ళైతే మ్యాక్సిమం పెరుగు, మెంతులు పెట్టి చేసేస్తారేమో. సో, నేనేం చెప్తానంటే మీ ఇంట్లో గానీ దాసనాకుంటే మీ ఇంట్లో లేకపోయినా పక్కోళ్ళ ఇంట్లో అయినా గానీ తీసుకొచ్చుకొని దాసనాకు చాలా జిగురుగా ఉంటది కదా! సో, అదైతే కొంచెం మీ హెయిర్‌ని స్మూత్ చేస్తదనమాట. సో, జిగురుగా ఉంటది కదా! ఎట్లాగో అందుకనేసి అనమాట నేను చెప్తున్నాను. ఈ దాసన పువ్వులున్నా గానీ ఏసేసుకోండి. ఏం ఉండదు అసలు ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఈ కలబంద మెయిన్ ఈ కలబంద ఏందంటే, కలబంద కట్ చేసినప్పుడు కొంచెం పసుపు కలర్‌లో వస్తదనమాట. అదంతా కొంచెం కడిగేసి వైట్‌గా జెల్లులాగా ఉంటది కదా! దాన్నే పెట్టుకోవాలనమాట. ఆకులు కూడా మీరు ముందడే చూసుకోండి. పురుగులు అట్లా ఉంటాయి ఆకుల వెనకాల. సో, చూసుకొని తర్వాత మెంతులు నానబెట్టుకోండి. ఆ మెంతులేసుకోండి అనమాట దాంట్లో. మెంతులేసేసుకొని బాగా ఒకవేళ వాటర్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఎట్టో మెంతులు నానబెట్టుకుంటారు కదా వాటరు, దాన్ని ఏసేసుకొని కొంచెం బాగా పేస్ట్‌లా చేసుకోండి. ఆ చేసుకున్న పేస్ట్‌ని హెయిర్ మొత్తానికి పెట్టుకొని ప్యాక్‌లాగా పెట్టేసుకొని తర్వాత ఒక 10 మినిట్స్ జస్ట్ 10 మినిట్సే ఎక్కువ కూడా పెట్టుకోబాకండి. ఎక్కువసేపు కూడా ఆరనివ్వండి. ఎందుకంటే మీకు తెలుసో తెలీదేమో ఎక్కువసేపు పెట్టుకున్నామనుకో చుండ్రు పట్టద్దనమాట. సరిగ్గా పోదు. ఇంకా చుండ్రొచ్చేస్తది. మీరు చాలామంది అదే మిస్టేక్ చేస్తారు. ఏందంటే ఎక్కువసేపు పెట్టేసుకొని తర్వాత ఇబ్బంది పడతా ఉంటారనమాట. అదేమో మీరు రుద్దినా గానీ కొన్నిసార్లు పోదు. నేనైతే చాలా సార్లు అవస్థలు పడ్డాను. సో, నేను చెప్పేదేంటంటే ఇది బెస్ట్ ప్యాక్ గైస్. ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా.